హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము క్యాప్సికమ్ టమోటో రైస్ బాత్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో సూపర్ ఉంటుంది గైస్, ఒకసారి ట్రై చేయండి. ఇలా తప్పకుండా ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఓకేనా? మీరు ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొనేసి ఆయిల్ వేసుకొనేసిన తర్వాత ఇందులోకి మనము ఒక 4 దాకా చెక్క, అలాగే ఒక 4 లవంగి, బిర్యానీ ఆకు వేసేసి కొద్దిసేపు వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని అయితే మనం ముందే సన్నగా కట్ చేసుకొనేసి పెట్టుకొనేసి, సో ఇప్పుడైతే ఆనియన్స్ అలాగే ఒక 5 దాకా పచ్చిమిర్చిని నేను ఇలా సన్నగా కట్ చేసుకున్న. ఈ రెండిటిని వేసేసి కొద్దిసేపు ఆయిల్‌లో మనము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని రెండిటిని మనము వేయించుకొనేసేయాలి. సో కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకునేసి సన్నగా వేసుకునేసేయండి. ఈ రెండిటిని ఇప్పుడు మనము బాగా ఫ్రై చేసుకునేసేయాలి. ఆనియన్స్‌ని అలాగే క్యాప్సికమ్‌ని రెండిటిని బాగా ఫ్రై చేసుకునేసేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో క్యాప్సికమ్ కూడా ఆనియన్స్‌తో పాటునే మగ్గిపోతుంది. ఇలా కొద్దిసేపు మగ్గించుకునేసిన తర్వాత టమోటోస్ కూడా ఒక 4 దాకా టమోటోస్‌ని సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. టమోటోస్‌ని వేసేసిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే బాగా ఫ్రై చేసేసేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటోస్ అంతా ఇలా బాగా సాఫ్ట్‌గా మగ్గిపోవాలి. ఇలా టమోటోస్‌ని బాగా సాఫ్ట్‌గా వేయించుకునేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గ్రైండ్ చేసుకునేసి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. పచ్చిమిర్చి కొంచెం కమ్మీ వేసుకోండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇందులో కొంచెం మనము ఈ మసాలాలంతా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకునేసేయాలి కొద్దిసేపు. ఇలా ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇందులోకి ఫైనల్‌గా వాటర్‌ని ఎంత కావాలో అంత యాడ్ చేసుకునేసేయండి మీ క్వాంటిటీ బట్టి, ఓకేనా? వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్‌గా మనము బియ్యంని వేసుకొనేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసేసి ఇలా వాటర్ అంతా కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి బియ్యంని యాడ్ చేసేసేయాలి. బియ్యంని యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. సింపుల్‌గా, ఫాస్ట్‌గా మనకి టమోటో రైస్ బాత్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా బియ్యంని వేసేసి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసేయండి. కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఇంతే సింపుల్‌గా క్యాప్సికమ్ టమోటో రైస్ బాత్ కావాల్సిన ప్రిపరేషన్ అనేది ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకునేయచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా! మనము ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఇలా టమోటో క్యాప్సికమ్ రైస్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. సింపుల్‌గాను ప్రిపేర్ చేసేయచ్చు, అలాగే ఫాస్ట్‌గాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే చూసారు కదా, ఇలా సింపుల్‌గా మనము క్యాప్సికమ్ టమోటో రైస్‌ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్‌గా మనము ఇలా ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకునేద్దాం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే నేను మొదలే చెప్పాను కదా, ఫాస్ట్‌గా కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు అని. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.